మనకు సాధారణంగా మనందరికీ భగవద్గీత గురించి మనందరికీ ఎక్కువగా తెలుసు. భగవద్గీతే ప్రాచుర్యంలో ఉంది. భగవద్గీత మీదే అన్ని వ్యాఖ్యానాల మీద మళ్ళీ తిరిగి వ్యాఖ్యానాలు అన్నీ భగవద్గీత మీద ఉంటాయి. అష్టావకర గీత గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఈరోజు అసలు అష్టావకర గీత అంటే ఏమిటి, ఎవరి మధ్యన జరిగిన సంభాషణలు, భగవద్గీతకి అష్టావకర గీతకి ఉన్న తేడా ఏమిటి, వీటి గురించి చర్చించి అష్టావకర గీతలో ఉన్న కొన్ని అంశాలని తెలుసుకుందాం. భగవద్గీత పరమాత్మ అయిన శ్రీకృష్ణునికి అర్జునుడికి మధ్యన జరిగిన సంభాషణలు. అంటే ఒక ఆత్మజ్ఞానికి అజ్ఞానికి మధ్యన జరిగిన సంభాషణలు. ఇక్కడ అర్జునుడు అని ఎందుకు అంటున్నానంటే, అర్జునుడు యుక్త వయసులో ఉన్నప్పుడు, గొప్ప వీరుడిగా ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి ఒక చెట్టు మీద ఒక పక్షిని పెట్టి ఆ పక్షి కన్నుని గురిపెట్టి ఏది కనపడుతుంది మీకు అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. అంటే చెట్టు కనపడుతుంది, చెట్టు మీద పక్షి కనపడుతుంది, ఇలా అని చెప్పడం జరుగుతుంది. కేవలం అర్జునుడు మాత్రమే నాకు కేవలం కన్ను మాత్రమే కనపడుతుంది అంటాడు. అంటే లక్ష్యం మీద అంత గురి శ్రద్ధ ఉన్నవాడు అర్జునుడు. ఆ సమయంలో గొప్ప వీరుడు, గొప్ప జ్ఞానిగా మనం చెప్పచ్చు. అదే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సమయం వచ్చేటప్పటికి ఆ యుద్ధ రంగంలో, అంటే ఆ యుద్ధరంగం అదొక అరణ్యం అనుకుంటే, యుద్ధరంగం అరణ్యం అనుకుంటే అక్కడ అతని లక్ష్యం ఎక్కడ కూడా అంటే కన్ను కాదు కదా, పక్షి కాదు కదా, కొమ్మ కాదు కదా, చెట్టు కాదు కదా, ఆ అరణ్యంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాడు. అంటే యుద్ధరంగం ఒక అరణ్యం అనుకుంటే ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండి, అంటే గాంధీవం కింద పడిపోయి కంపించి వణికిపోయి ఏం చేయాలా అని పరిస్థితిలో ఉంటాడు. తీరా అక్కడ చూస్తే సాధారణ వీరుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అర్జునుడు లాంటి గొప్ప వీరుడు అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. అంటే బంధుప్రీతితోనో వివిధ కారణాల వల్ల అజ్ఞానంలో ఉన్నాడు అన్నమాట. ఆ సమయంలో ఏం చేయాలి, కర్తవ్య నిర్వహణ సంబంధించి ఏం చేయాలని అజ్ఞానంలో ఉన్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు పరమాత్మ, అంటే ఆత్మజ్ఞాని. ఆ సమయంలో అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు. ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది ఒక పర్వతం అనుకుంటే, ఆ పర్వతపు శిఖరంపై శ్రీకృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు లోయలో ఉన్నాడు. అంటే లోయలో ఉన్న అర్జునుడిని శిఖరం వైపు తీసుకురావాల్సి ఉంటుంది. అంటే మనందరం కూడా ఇలా అజ్ఞానంలో ఉంటాం, ఈ సంసార భ్రమలో అజ్ఞానంలో ఉంటాం. మనందరం లోయలోనే ఉన్నాం. ఇలా లోయలో ఉన్న అజ్ఞానుల్ని అందరినీ ఆ పర్వత శిఖరం పైకి, అంటే ఆత్మజ్ఞాన పర్వత శిఖరం పైకి తీసుకురావాలంటే వివిధ మార్గాలన్నీ చెప్పాల్సి వస్తుంది. అంటే వివిధ యోగాల సంయోగీకరణే భగవద్గీత. అంటే జ్ఞానయోగం ఒక మార్గంగా, కర్మయోగం ఒక మార్గంగా, భక్తి యోగం ఒక మార్గంగా, అలా వివిధ మార్గాలు, ధ్యానం ఒక మార్గంగా, అలా వివిధ మార్గాలు ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఇలా వివిధ మార్గాలు ఉండటం వల్ల భగవద్గీత అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మనకి స్వాతంత్రోద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్కి, గాంధీకి అంత భగవద్గీతలో కర్మయోగం కనపడుతుంది. అంటే ఎవరికి ఎలా చూస్తే అలా కనపడుతుంది. అక్కడ భక్తిలో ఉన్న వాళ్ళకి, రామానుజాచార్యులకి, వల్లభాచార్యులకి అందరికీ ఇది భగవద్గీత అంటే ఒక భక్తి యోగంగా కనపడుతుంది. శంకరాచార్యులకి అంత జ్ఞానయోగంగా కనపడుతుంది, లేదా పూర్తిగా జ్ఞానానికి సంబంధించింది అన్నట్టు కనపడుతుంది. అంటే ఎవరికి ఏ దృష్టి ఉంటే అది అందులో కనపడుతూ ఉంటుంది. అంటే వివిధ యోగాల యొక్క సంయోగీకరణ అది. మన ఉదాహరణకి మనం పైకి చూసి మేఘాలు ఎలా ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయనంటే ఏమని చెప్తాం? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకారం చెప్తారు. ఆ మేఘాలు ఈ ఆకారంలో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే ఎవరి మనసులో ఏది ఉందో అక్కడ ఆకారం కనపడుతూ ఉంటుంది. ఒక పెద్ద కాగితంపై సిరా పోసామనుకోండి, ఒక పెద్ద కాగితంపై సిరా పోస్తే ఏ ఆకారాలు కనపడుతున్నాయంటే ఏమని చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకారం చెప్తారు. అంటే వాళ్ళ మనసులో ఏముందో అది కనపడుతూ ఉంటుంది. ఒక గోడ మీద ఏదైనా మనం విసిరిన రంగు జల్లిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారం కనపడుతుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆకారం అక్కడ కనపడుతూ ఉంటుంది. అలా భగవద్గీతలో ఎవరి మనసులో ఏది ఉందో అది కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ కృష్ణ భక్తులకి భగవద్గీత అంటేనే భక్తి యోగం, ఇంకా సమస్తం భక్తి యోగం కిందే చెప్పడం జరుగుతుంది. ఆత్మజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఇదంతా జ్ఞానయోగం అన్నట్టు ఉంటుంది.
ఉం? అలా వివిధ మార్గాల ద్వారా ఈ లోయలో అజ్ఞానంతో ఉన్న వాళ్ళని అలా ఆత్మజ్ఞాన పర్వత శిఖరం పైకి తీసుకువెళ్ళేది భగవద్గీత. ఇప్పుడు జీవితం ఒక నదీ ప్రవాహం అనుకుంటే అజ్ఞానంతో మన యువతల గట్టు మీద ఉన్నాం. ఒక నావ సహాయంతో అవతల గట్టుకు వెళ్ళాల్సి ఉంది. అంటే అవతల గట్టుకు వెళ్ళటం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం. ఇక్కడ నావ సహాయంతో అంటే గురువు సహాయంతో, గ్రంథాల సహాయంతో అవతల గట్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. అలా గురువు అజ్ఞానంతో ఉన్న శిష్యుణ్ణి అలా శాస్త్రాలు బోధించి అవతల గట్టుకి చేర్చడం జరుగుతుంది. అంటే భగవద్గీతలో జరిగేది అదే. అన్ని యోగాలు చెప్పి ఆత్మజ్ఞానం వైపుగా అవతల ఒడ్డుకి తీసుకెళ్ళటం జరుగుతుంది. అష్టావక్ర గీత ఎలాంటిదంటే అది జనకుడికి అష్టావక్రుడికి జరిగిన సంభాషణలు. జనకుడు రాజయోగి, గొప్ప రాజయోగి. జనకుడిని మించిన రాజయోగి లేడు. ఎందుకంటే జనకుడి గురించే భగవద్గీతలో జనకుడిలా ఉండాలని శ్రీకృష్ణుడే చెప్పడం జరుగుతుంది. ఎన్నో ఉపనిషత్తుల్లోని అన్ని గ్రంథాల్లో కూడా జనకుడు గొప్ప రాజయోగిలా చెప్పడం జరుగుతుంది. అంటే జనకుడు అప్పటికే ఆత్మజ్ఞాని, అష్టావక్రుడు ఆత్మజ్ఞాని. అంటే ఇద్దరు ఆత్మజ్ఞానుల మధ్యన జరిగిన సంభాషణలు అష్టావక్ర గీత. భగవద్గీత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి జరిగిన సంభాషణలు. అంటే అర్జునుడు ఆ సమయంలో అజ్ఞాని, ఆ యుద్ధం సమయం ఆ సమయంలో అజ్ఞాని. ఆత్మజ్ఞానికి అజ్ఞానికి జరిగిన సంభాషణలు వివిధ యోగాల ద్వారా ఆత్మజ్ఞాన శిఖరం వైపు తీసుకురాల్సి ఉంటుంది మరి. కానీ అష్టావక్ర గీత ఇద్దరు ఆత్మజ్ఞానులకు మధ్యన సంభాషణలు. అంటే జనకుడు అష్టావక్రుడు ఇద్దరు ఆత్మజ్ఞానులే. అంటే ఇద్దరు పర్వత శిఖరంపై ఉన్నారు. ఆత్మజ్ఞానం అనే పర్వత శిఖరంపై ఇద్దరు పర్వత శిఖరంపై ఉన్నారు. ఇంకా వివిధ యోగాల ప్రస్తావన ఉండదు. వివిధ యోగాల ప్రస్తావన ఏమి ఉండదు. నేరుగా ఆత్మజ్ఞానం అందించబడుతుంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒక ఔషధం ఇవ్వాలనుకోండి. ఒక ఔషధం ఇవ్వాలంటే మనం రుచి కోసం అని నీటిలో కలిపో, పాలలో కలిపో, తేనెలో కలిపో ఇస్తాం కదా. అలా భగవద్గీత వివిధ మార్గాల ద్వారా అందించడం జరుగుతుంది మరి. కానీ ఇది అష్టావక్ర గీత ఏంటంటే నేరుగా ఔషధం తీసుకోవటం, ఇంకా మిగిలిన ఇంకేం కలిపి ఇవ్వటం ఉండదు. నేరుగా ఔషధం తీసుకోవటం మరి. అష్టావక్ర గీత ఏమిటంటే ఇద్దరూ అవతల ఒడ్డుపై ఉన్నారు. ఇక్కడ జనకుడు ఆత్మజ్ఞాని, అష్టావక్రుడు ఆత్మజ్ఞాని. అంటే ఇద్దరు అవతల ఒడ్డుపై ఉన్నారు. అవతల ఒడ్డుపై ఉండి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అందుకని ఇంక వివిధ యోగాల ప్రస్తావన ఉండదు. ఇంకా నేరుగా మొత్తం గ్రంథం అంతా కూడా ఆత్మజ్ఞానం గురించే ఉంటుంది. అలా ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడు, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి. అందుకని ఈ సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గ్రంథం ఇది, సత్యాన్ని తెలుసుకోవటానికి. కానీ మరి ఇంత గొప్ప గ్రంథం అయినప్పుడు మరి నేరుగా అష్టావక్ర గీత అందరికీ బోధించవచ్చు కదా. అందరూ అష్టావక్ర గీత గురించి చెప్పచ్చు కదా. ఇంత గొప్ప గ్రంథం అయినప్పుడు చెప్పరు. ఎందుకంటే ఇది కేవలం ఉత్తమ సాధకులకు మాత్రమే చెప్పడం జరుగుతుంది, తెలుసుకోవాల్సిన జరుగుతుంది కూడా. ఎందుకనంటే అష్టావక్ర గీతని నేరుగా బోధిస్తే ఇప్పుడున్న వ్యవస్థలే ఉండవు. ఇంకా పునాదులతో సహా అన్ని వ్యవస్థలు కూలిపోతాయి అన్నమాట. ఏముండవు, ఇంకే వ్యవస్థలు ఉండవు, అన్నీ కూలిపోతాయి. ఉదాహరణకి ఏమిటంటే అష్టావక్ర గీతలో ఒక శ్లోకంలో నీవు ఏ వర్ణమునకు చెందినవాడు కావు, ఏ ఆశ్రమమునకు చెందినవాడు కావు ఇలా ఉంటుంది. అంటే నత్వం విప్రాదికో వర్ణ నాశ్రమి నా అక్షగోచర అని. అంటే నువ్వు ఏ వర్ణముకు చెందినవాడు కాదని ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానికి ఇంకా వర్ణమే ఉంటుంది. పరమాత్మతో ఐక్యం చెందినవాడికి ఇంకా కులమే ఉంటుంది, వర్ణమే ఉంటుంది, మతమే ఉంటుంది, ఏ భేదం ఉండదు. ఇవన్నీ దేహం మనసుకు సంబంధించినవి. ఇప్పుడు నువ్వు ఏ వర్ణమునకు చెందినవాడు కాదు అనేటప్పటికి ఇంక వ్యవస్థలే ఉంటాయి. మన భారతదేశం పునాదులన్నీ ఈ కులం, వర్ణం, మతం వీటితోనే కదా అంత వ్యవస్థలన్నీ ఉన్నవన్నీ కూడా. నాశ్రమి ఏ ఆశ్రమ వ్యవస్థకి సంబంధించిన వాడు కాదని ఉంటుంది. ఇవన్నీ దేహం మనసుకు సంబంధించినవి. అలా సత్యాన్ని సూటిగా చెప్పటం వల్ల అంటే స్ఫటికంలా ఉంటుంది మాట, అంత స్వచ్ఛంగా ఉంటుంది. నేరుగా పారమార్థిక సత్యాన్ని చెప్పడం జరుగుతుంది. అందుకని అందరికీ నేరుగా ఇది బోధించరు. కేవలం ఒక ఆత్మజ్ఞానంలో ఒక స్థాయి దాటిన తర్వాత మాత్రమే చిట్ట చివరికి సాధకులకి మాత్రమే ఇది బోధించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అక్కడ జనకుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే అప్పటికి చూడండి, నీరు
ఇప్పుడు 100 డిగ్రీలు అయిన తర్వాత ఆవిరవుతుంది కదా. జనకుడు అప్పటికే 99 డిగ్రీలు వేడెక్కున్నాడు. ఇంకొంచెం అందిస్తే అంత ఆవిరైపోతాడు అనమాట. ఆ స్థితిలో ఉన్నాడు. చూడండి, చెట్టుకి పూర్తిగా పండిన ఫలం, పూర్తిగా పండిపోయి పక్వానికి వచ్చిన ఫలం ఇంకా చిన్న గాలి వీస్తే రాలిపోతుంది అన్నట్టు ఉంది. అంటే జనకుడు అలా ఉన్నాడు. అలా ఉండటంతో చిన్న సత్యాన్ని కొంచెం బోధించగానే ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ అష్టావక్ర గీత బోధించడం జరుగుతుంది. ఇక అసలు అష్టావకుడు ఎవరు, మనకి అష్టావకుడు ఎవరని ప్రశ్న వస్తుంది కదా. దీనికి మహాభారతంలోని వనపర్వంలో అష్టావకుడి గురించి చెప్పడం జరిగింది. అష్టావకుడి ప్రస్తావన ఇంకా చాందోగ్యోపనిషత్తు, వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని, ఆధ్యాత్మ రామాయణం ఈ అరణ్యకాండలో కూడా ఉంటుంది. అష్టావకుడు ఎవరంటే అష్టావకుడి తల్లి సుజాత. ఇప్పుడు సంస్కృత గ్రంథాలన్నింటిలోని కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పేరులోనే పూర్తి అర్థం ఉంటుంది. ఆ పేరు అర్థం తెలుసుకుంటే చాలు మాట. చూడండి, దుర్యోధనుడు అంటే మనకి ఎటువంటి భావం వస్తుంది? దుశ్శాసనుడు అంటే దురభిమానం కలవాడని భావన వస్తుంది కదా. ఆ పేరులోనే అర్థం ఉంటుంది. కృష్ణుడు, కృష్ణ అంటే ఆ పదం అర్థం తెలుసుకుంటేనే, ఆ శబ్దం అర్థం తెలుసుకుంటేనే అందులో లోతైనవని తెలుస్తుంది అన్నమాట. అంటే కృష్ణ అన్న పదం కర్షతీతి కృష్ణ అంటే ఆత్మ వైపు, ఆత్మానందం వైపు తీసుకువెళ్ళేవాడని. ఇప్పుడు ఆకాశం నీలంగా ఉంటుంది కదా, ఆకాశం నల్లగా ఉంటుంది కదా, శూన్యంగా ఉన్నది. అలా కృష్ణ అన్న పదంలోనే అర్థమంతా ఉంటుంది. ఇప్పుడు అర్జున అంటే శ్రేష్టమైన మనసు కలవాడని. ఇలా అన్నీ కూడా సంస్కృతంలో మన గ్రంథాలన్నింటిలోని పదం అర్థం తెలియాలి. ఇక్కడ అష్టావక్రుడు తల్లి సుజాత. సుజాత అంటే సరైన వాడికి జన్మనిచ్చిందని, సరైన ఆత్మజ్ఞానికి జన్మనిచ్చింది అనమాట తల్లి సుజాత. తండ్రి కహోదుడు. కహోదుడు అంటే అంటే ప్రశ్న. అంటే వేదాలని బోధిస్తూ ఉంటాడు కానీ మళ్ళీ ప్రశ్నలు స్వీకరించలేడు అనమాట. ఎదుటివాడు ప్రశ్న వేస్తే స్వీకరించే మనసు ఉండదు. అతడు కహోదుడు, తండ్రి కహోదుడు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగా తండ్రి అక్కడ శిష్యులందరికీ వేదాలని పఠిస్తూ ఉంటే ఇంకా రాత్రింబవళ్ళు కూడా అన్నమాట, ఇంకా ఎవరిని పడుకోనివ్వకుండా కూడా వేదాలని తండ్రి పఠిస్తా చెప్తూ ఉంటాడు, వలివేస్తూ ఉంటాడు. అప్పుడు అష్టావకుడు లోపల నుంచి తల్లి గర్భంలోంచి అవి వింటూ అసహనంగా కదులుతూ అని నువ్వు సరిగ్గా బోధించట్లేదు, ఏదో పదాల సంకలనంలా చెప్పుకెళ్తున్నావు కానీ అందులో ఉన్న మూల సత్యాన్ని గ్రహించి చెప్పట్లేదు అని అష్టావకుడు గర్భంలోంచి ప్రశ్నిస్తాడు అన్నమాట. ప్రశ్నించి అలా 8 సార్లు ప్రశ్నించడంతో తండ్రికి కోపం వస్తుంది. ఎందుకంటే ప్రశ్న స్వీకరించలేడు కదా అతని మనస్తత్వం. కోపం వచ్చి నువ్వు 8 వంకరలతో పుడతావు అంటాడు. అలా పుట్టినప్పుడు 8 వంకరలతో పుడతాడు అన్నమాట. అందుకని అష్టావక్రుడు అని పేరు వచ్చింది. కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంటుంది, అర్థం చాలా లోతైనది ఉంటుంది. అలా 8 వంకరలతో పుట్టి అష్టావక్రుడు అప్పుడు తల్లి సుజాత తన సోదరుడి దగ్గరికి పంపుతుంది, ఉద్దాలక ముని. ఆ ఉద్దాలక ముని కొడుకు శ్వేతకేతు అని ఉంటాడు, వాడు అక్కడ పెరుగుతాడు. అలా 12 ఏళ్ల పాటు అక్కడే విద్యనంతా అభ్యసిస్తాడు. ఒకరోజు తిరిగి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఎక్కడ అని అడిగితే తండ్రి జనకుడి దగ్గరికి వెళ్ళాడు. జనకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పాండిత్య సభ జరుగుతూ ఉంటే వంది అనే మంత్రి ఒక పోటీ పెట్టాడు. అంటే నెగ్గిన వాడికి గోవులన్నీ ఇస్తాం, ఓడిపోయిన వాడికి బంధిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ పేదరికంలో ఉంటున్న తర్వాత వల్ల అష్టావకుడి తండ్రి జనకుడి ఆ సభకు వెళ్ళి పాండిత్యంలో పోటీలోకి వెళ్దాం అనుకుంటాడు. అక్కడ వంది అనే మంత్రి అష్టావకుడి తండ్రి ఓడిపోయి బంధింపబడతాడు. అది అష్టావకుడు తెలుస్తుంది, 12 ఏళ్ల వయసు. తెలిసిన తర్వాత అంటే ఇక్కడ చాలా మంచి సన్నివేశం ఉంటుంది. సన్నివేశాన్ని బట్టే సందేశం ఉంటుంది. సందేశం అందాలంటే సన్నివేశం ఉండాలి మనం. ఇప్పుడు తండ్రి బంధింపబడ్డాడని తెలుసుకుని అష్టావక్రుడు జనకుడి సభకు వస్తాడు. లోపల అంతఃపురంలోకి ఎవరు వెళ్ళనివ్వరు ముందు. ఆ తర్వాత సభలోకి వెళ్ళి జనకుడి సభలోకి వెళ్ళి ఇక్కడ వంది మంత్రితో నేను పోటీకి వస్తాను అంటాడు అనమాట. నా తండ్రిని విడిపించుకెళ్తానంటాడు. అతను 8 వంకరలతో ఉంటాడు కదా, 8 వంకరలతో ఉండేటప్పటికి అందరూ నవ్వుతారు అన్నమాట. అందరూ నవ్వుతారు. అష్టావకుడు కూడా వాళ్ళని చూసి నవ్వుతాడు. నవ్వితే అప్పుడు జనకుడు
ప్రశ్నిస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వారంటే నేను అర్థం చేసుకోగలను, అంటే 8 వంకరలతో ఉన్నావు కాబట్టి, కానీ నువ్వెందుకు వాళ్ళని చూసి నీకు నవ్వు వచ్చిందని అడుగుతాడు. అప్పుడు అష్టావకుడు ఏమంటాడంటే, నేను పండితుల సభకి వచ్చాను అనుకున్నాను, కానీ చర్మాన్ని ఆకారాన్ని చూసి ఆత్మజ్ఞానాన్ని నిర్దేశించే వాళ్ళ సభకు వచ్చానని నవ్వు వచ్చింది అంటాడు అన్నమాట. అంటే చర్మకారుల సభకు వచ్చానని, అంటే చర్మాన్ని చూసి ఆకారాన్ని చూసి ఆత్మజ్ఞానాన్ని నిర్దేశించే వాళ్ళ సభకు వచ్చానని చూసి నవ్వొచ్చింది అంటాడు. అప్పుడు జనకుడు ఆశ్చర్యపోతాడు అన్నమాట సమాధానానికి. ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు వందితో పోటీ పెట్టడం జరుగుతుంది. వందితో నెగ్గి తండ్రిని విడిపిస్తాడు. అప్పటిదాకా బంధింపబడి వాళ్ళందరినీ విడిపిస్తాడు. ఆ తర్వాత తండ్రి తీసుకువెళ్ళి ఒక సమంగా నదిలో, అంటే సమమైన అంగములు వచ్చేలా ఒక నదిలో తీసుకెళ్ళేటప్పటికి అన్ని అంగాలు తిరిగి రావడం జరుగుతుంది. ఇదో కథ. ఇది అంటే కథగా సన్నివేశం చెప్పబడుతుంది, కానీ లోపల లోతైన సందేశాలు ఉంటాయి అన్నమాట. మనం గ్రహించడానికి చాలా లోతైన సందేశాలు ఉంటాయి. రాజయోగి జనకుడికి అష్టావక్ర మునికి మధ్యన జరిగిన సంభాషణలు. అష్టావక్ర గీతలో 20 అధ్యాయాలు ఉంటాయి, 298 శ్లోకాలు ఉంటాయి. అష్టావక్ర గీత జనకుని ప్రశ్నతో మొదలవుతుంది. జనక ఉవాచ. జనకుడు అష్టావక్రుడిని ప్రశ్నిస్తాడు. కథం జ్ఞానం అవాప్నోతి. కథం అంటే ఎలా, ఎట్లు. జ్ఞానం అవాప్నోతి అంటే పొందటం. జ్ఞానాన్ని ఎలా పొందాలి అని. కథం ముక్తిర్భవిష్యతి అంటే ఎలా ముక్తిని సాధించాలి. వైరాగ్యం చ కథం ప్రాప్తం. వైరాగ్యాన్ని ఎలా ప్రాప్తం చేసుకోవాలి. ఏతత్ బ్రూహి మమ ప్రభో. దీని గురించి చెప్పండి మహాప్రభో అని. ఎప్పుడు కూడా గొప్ప గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు ప్రశ్నతో మొదలవుతాయి. ఇక్కడ జనకుడు ప్రశ్నిస్తూ 3 విషయాల గురించి అడగటం జరిగింది. మొదటిది జ్ఞానం. కథం జ్ఞానం అవాప్నోతి. జ్ఞానం గురించి చెప్పండి. రెండవది ముక్తి. కథం ముక్తిర్ భవిష్యతి. ముక్తిని ఎలా పొందాలి. మూడవది వైరాగ్యం చ కథం ప్రాప్తం. వైరాగ్యాన్ని ఎలా ప్రాప్తం చేసుకోవాలి. అంటే జ్ఞానం, ముక్తి, వైరాగ్యం, ఈ 3 గురించి అడగటం జరిగింది. ఇక్కడ జనకుడు అప్పటికే ఆత్మజ్ఞాని, రాజయోగి. ఈ 3 ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా గురువుని ప్రశ్నించదలిచినప్పుడు కేవలం ఈ 3 గురించి మాత్రమే అడగాలి. అంటే జ్ఞానం గురించి, ముక్తి గురించి, వైరాగ్యం గురించి మాత్రమే మనం అడగాలి. అంతేగాని మిగిలిన మనకి రోజు వచ్చే అంటే భౌతిక ప్రపంచంలోని విషయాలపై ప్రశ్నించకూడదు. లౌకిక విషయాలపై ఎప్పుడు కూడా ప్రశ్నించే సమాధానం కోసం ఎప్పుడు ప్రయత్నించకూడదు. అదంతా కాలం వృధా అవుతుంది. ఆ భౌతిక ప్రపంచపు సంసార బంధంలోనే ఉంచుతుంది అది. ఆత్మజ్ఞానం పొంది ఒక నిత్య ధ్యాన స్థితిలో మనం ఉండాలంటే ఈ 3 గురించి మాత్రమే తెలుసుకోవాలి. జ్ఞానం, ముక్తి, వైరాగ్యం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. అంటే ఇప్పుడు మన విద్యార్థులు చదివే ఈ మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, అలా వివిధ శాస్త్రాలన్నీ కూడా మన భౌతిక ప్రపంచంలో పొందే వస్తు విషయాలకు సంబంధించిన అన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. అది ఆ జ్ఞానం అంటే మనం జీవించటానికి, మన తిండికి, ఉండటానికి, కనీస అవసరాలకి, అయితే ఈ విషయ ప్రపంచంలోని భోగాలను అనుభవించడానికి భౌతిక జ్ఞానం అవసరం అవుతుంది. కానీ అది సంసార బంధంలో ఉంచుతుంది. అంటే సుఖదుఖాల ఈ ఆటుపోట్లోనే ఉంచుతుంది, ద్వంద్వాల ఆటుపోట్లోనే ఉంచుతుంది. అంటే జీవితం అంతా ఇలా సుఖం దుఃఖం కింద, గౌరవం అవమానం కింద, లాభం నష్టం కింద, గెలుపు ఓటమి కింద, ఇలా ద్వంద్వాలతో 2గా ఉండే ఈ జీవితంలో ఉన్న
ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అది, అది మొదటిది. దాని ఆ జ్ఞానాన్ని ఎంత పొందినా కానీ మనం ఈ ద్వంద్వాల్లోనే ఉంటాం. అంటే సుఖం దుఃఖం ఈ ఆటుపోట్లలోనే ఉంటాం, ఇంకా దుఃఖాన్ని పొందుతూనే ఉంటాం. రెండవది ఏంటంటే ఆత్మజ్ఞానం. ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంటే ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న స్థితి గురించి. ఆ ఆత్మజ్ఞానం పొందినప్పుడు మనం నిత్య ఆనంద స్థితిలో, నిత్య ధ్యాన స్థితిలో, మన సహజ స్థితిలో మన స్వరూపాన్ని అనుభూతి పొంది ఓ సచ్చిత్ ఆనంద స్వరూపంగా జీవిస్తాం. ఇక జీవితం అంతా కూడా మనం ఒక నిత్య ఆనందంలో, ఈ ద్వంద్వాలకు అతీతంగా, ఒక మరణ భయం కూడా లేకుండా ఒక పరమానంద స్థితిలో జీవిస్తాం. ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం. అది ఇక్కడ జనకుడు అడిగింది ఆత్మజ్ఞానం గురించి అని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అప్పటికే జనకుడు రాజయోగి, ఆత్మజ్ఞాని. 20 అధ్యాయాల్లో కూడా కేవలం ఆత్మజ్ఞానం గురించి మాత్రమే బోధించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక శిష్యుడు ప్రశ్న అడిగినప్పుడు నేరుగా ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు. ఆ ప్రశ్న వెనకాల ఉన్న వ్యక్తికి సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రశ్న ఎక్కువ మంది గురువుల్ని అడుగుతూ ఉంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా సమాధానం చెప్పడం జరుగుతుంది అదే ప్రశ్నకి. దానికి కారణం ఏంటంటే ప్రశ్నకు నేరుగా సమాధానం ఉండదు. ప్రశ్న వెనకాల ఉన్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు అన్న దాన్ని బట్టి సమాధానం ఉంటుందన్నమాట. అక్కడ జనకుడు అప్పటికే రాజయోగి, ఆత్మజ్ఞానం అవటం వల్ల అతను వేసిన ప్రశ్నకి, జ్ఞానం గురించి చెప్పమని అడిగిన ప్రశ్నకి ఆత్మజ్ఞానం గురించి బోధించడం జరిగింది. అంటే గ్రంథం అంతా ఆత్మజ్ఞానానికి సంబంధించి ఉండటం, జనకుడు అప్పటికే రాజయోగి, ఆత్మజ్ఞానం అయ్యి ఉండటం వల్ల ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించిందని మనం తెలుసుకోవాలి. అలాగే రెండవది ముక్తి. అంటే కథం ముక్తి భవిష్యతి, అంటే ముక్తిని ఎలా పొందాలని జనకుడు అడగటం జరిగింది. ఇక్కడ ముక్తి అంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి విదేహముక్తి, రెండవది జీవన్ముక్తి అని. విదేహముక్తి అంటే దేహం చాలించాక పొందే ముక్తి అని ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే జీవించి ఉండగానే ఈ దేహ భావన లేకుండా ఉండటం. విదేహ అంటే ఈ దేహ భావన లేకుండా, దేహం మనసుకి అతీతంగా ఉన్న స్థితిలో జీవించటం. జీవించి ఉండగానే దేహ భావన లేకుండా ఉండటం కూడా విదేహముక్తి అవుతుంది. ఎందుకంటే జనకుడు పాలించింది విదేహ రాజ్యం. జనకుడు ఎప్పుడు ఆ స్థితిలో ఉండటం వల్ల ఆ రాజ్యాన్ని విదేహ నగరం అంటారు. అందుకనే సీతని వైదేహి అంటారు. మరి అక్కడ అర్థం ఏమిటంటే ఈ దేహభావన ఉండదు. అక్కడ రాజయోగి అవటం, ఈ దేహంపై ఆసక్తి ఉండదు. ఈ దేహం మనసుకి అతీతంగా ఉన్న స్థితిలో ఉండి రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది. ఎక్కడ దేహభావన లేని స్థితిలో ఉండటం వల్ల అతను పొందిన ముక్తి విదేహముక్తి అవుతుంది. వాడు అంటే విదేహముక్తి అంటే 2 అర్థాలు ఉన్నాయి. దేహం చాలించాక పొందే ముక్తి, రెండవది జీవించి ఉండగానే దేహభావన, దేహంతో బంధం. మనం తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం. మనందరం దేహం మనసుతో, బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందిపోయి వ్యామోహంలో ఉంటాం. ఆ భావన లేకుండా ఉండే స్థితిని కూడా విదేహముక్తి అంటారు. అదే జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందటం. ఇక్కడ జనకుడు అడిగింది జీవించి ఉండగానే ముక్తిని ఎలా పొందాలి అని. ఇక్కడ ముక్తి అంటే అర్థం ఏమిటి? ద్వంద్వాల నుంచి ముక్తి. అంటే జీవితం అంతా ద్వంద్వాల కింద ఉంటుంది. ద్వంద్వాల కింద అంటే 2గా ఉంటుంది. అంటే నాణ్యానికి బొమ్మ బొరుసుల, అయస్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాల్లాగా జీవితం అంతా అందరికీ 2గానే ఉంటుంది. 2గా అంటే సుఖంగానో దుఃఖంగానో, లాభమో నష్టమో, గెలుపో ఓటమో, గౌరవమో అవమానమో, రాగమో ద్వేషమో, ఇలా అంత జీవితం అంతా 2గానే ఉంటుంది. ఇలా 2గా లేకుండా ఎవ్వరి జీవితం ఉండదు. ఇప్పుడు సుఖం దుఃఖం తీసుకుందాం. అంటే కొంచెం ఎక్కువగానో తక్కువగానో మనందరం కూడా ఈ సుఖ దుఃఖం ఈ పరంపరలోనే ఉంటాం. కొంతమంది అనొచ్చు నేను ఎప్పుడు సుఖంగానే ఉంటానండి అని. పైకి ఎలా సుఖంగా ఉంటానని చెప్పినా లోపల దేనికో దానికి బాధపడుతూ ఉండవచ్చు. లేదు అతను సుఖంగానే ఉన్నానని భావించిన, ఇప్పుడు మనకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత రోగం వచ్చినప్పుడు దుఃఖం ఉంటుంది కదా, మరణం వచ్చినప్పుడైనా దుఃఖం ఉంటుంది కదా. అంటే లేకుండా ఉండదు.
సుఖం దుఃఖం అనేది కొంత ఎక్కువ స్థాయిలోనూ తక్కువ స్థాయిలోనూ ఉంటుంది. అది కూడా మన మనసును బట్టి ఉంటుంది ఈ సుఖం దుఃఖం అనేది. కొంతమంది చాలా కష్టమైన విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటారు. కొందరు అతి చిన్న విషయాన్ని కూడా ఏమీ లేని దానికి కూడా దుఃఖపడుతూ ఉంటారు. అంటే జీవితం అంతా కూడా ఇలా ద్వంద్వాలుగానే ఉంటుంది, ఇలా సుఖం దుఃఖంగానే ఉంటుంది. ఎక్కువ సుఖము తక్కువ సుఖము, ఎక్కువ తక్కువ దుఃఖము, ఇలాగే ఉంటుంది జీవితం అంతా కూడా. అది కూడా పూర్తిగా మన మనసును బట్టి ఉంటుంది. అంటే మనం ఎలా తీసుకుంటున్నాం అన్న విషయాన్ని బట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు దుఃఖం గురించి మనకి ఈ వేదాంతం అంతా మనకి బోధించింది ఎందుకంటే మనిషిని దుఃఖరహిత స్థితిలో ఉంచడానికి, మరణ భయం లేకుండా ఉంచడానికి. వేదాంతం లక్ష్యం ఏంటంటే ప్రతి మనిషిని దుఃఖరహిత స్థితిలో ఉంచడానికి, మరణ భయం లేకుండా ఉంచడానికి. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందితేనే ఆ స్థితిని మనం పొందటం జరుగుతుంది. ఇక్కడ సుఖం దుఃఖం గురించి ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే అదే కదా ముఖ్యమైనది. లోతుగా పరిశీలిస్తే ఇప్పుడు ఈ రోజుల్లో మనందరికీ కూడా కనీస అవసరాలు అందరికీ దక్కుతున్నాయి. అంటే ఉండటానికో తిండికో అందరికీ 199% కనీస అవసరాలు అందరికీ ఉంటున్నాయి. ఇక మనం కర్మలు చేస్తున్నప్పుడు మనకు లభించిన దాంతో మనం తృప్తి పడకుండా, లభించిన దాంతో అది సుఖం కలిగించేదైనా ఇది తక్కువ సుఖం, ఇంకా ఎక్కువ సుఖం పొందాలి అన్న తాపత్రయంలోనే ఉండటం వల్ల మనం ఇంకా దుఃఖంగానే ఉంటాం. మనం అనుకున్నది కర్మలు చేస్తాం, లభిస్తూ ఉంటుంది, కానీ తక్కువ సుఖం ఇచ్చేది అనుకుంటాం అన్నమాట. ఈ తక్కువ సుఖం ఇచ్చేది ఇంకా ఎక్కువ సుఖాన్ని నేను పొందాలని ఆ తాపత్రయంలోనే ఉంటాం ఎప్పుడు కూడా. అది ఎప్పుడు మనల్ని ఇంకా దుఃఖంలోనే ఉంచుతుంది. అంటే లభించిన దాంతో తృప్తి పడక ఇంకా మనం ఎక్కువ సుఖం పొందాలని ఆ తాపత్రయంలో మనం కర్మలు చేస్తూ ఉండటం వల్ల ఎప్పుడు ఇంకా దుఃఖంగానే జీవితం ఉంటుంది. మనం లభించిన దాంతో తృప్తి పడుతూ, ఎప్పుడు కూడా మనం లభించిన దాంతో తృప్తి పడుతూ కర్మలు ఉన్నతంగానే చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు పూర్తి సామర్థ్యంతో, పూర్తి ఎరుకతో, స్వేచ్ఛతో, ఆనందంగా మనం కర్మలు చేస్తూనే ఉంటాం ఉన్నతంగా. కానీ లభించిన దానితో తృప్తి పడుతూ జీవిస్తూ ఉంటే మనకి దుఃఖం అనేది ఉండదు. ఎప్పుడు కూడా మనం లభించిన దాంతో తృప్తిగా జీవించాలి. నిత్య జ్ఞానస్థితి అంటే నిత్య సమస్థితి, అన్నీ సమంగా తీసుకోవటం అన్నమాట. ఏదొచ్చినా, గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా, గౌరవం వచ్చినా, అవమానం వచ్చినా, ఈ ద్వంద్వాలకు ఏదొచ్చినా అన్నీ సమంగా తీసుకోవటమే నిత్య జ్ఞానస్థితి అంటే సమత్వం యోగ ఉచ్యతే అనేది. ఆ సమత్వాన్ని పొందటమే యోగము అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ యోగ సిద్ధిని పొందారో కర్మలన్నీ కౌశలంగా ఉంటాయి. యోగ కర్మసు కౌశలం అని ఆ సమస్థితిని పొందాలి. అన్ని ద్వంద్వాలని సమంగా తీసుకునే స్థితిని పొందాలి. ఇక్కడ సుఖం దుఃఖం అని తీసుకుంటే మనకి లభించింది ఈ తక్కువ సుఖాన్ని ఇచ్చేది, ఇంకా ఎక్కువ సుఖం పొందాలి అనే తాపత్రయంలో ఉండటం వల్ల మనం దుఃఖంగా ఉంటున్నాం. లభించిన దాంతో తృప్తి పట్టలేదు. మూడవది ఏంటంటే మనకి ఏదైనా లభించినప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాము. మనకి ఏదైనా లభించినప్పుడు కర్మలు చేస్తాం, ఏదో పొందుతాం, కానీ మనం అంతా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఇతరుల కంటే ఇంకా ఎక్కువ పొందాలని ఆ భావనతోనే ఉంటాం అన్నమాట. ఇతరులతో పోల్చుకోకపోతే అసలు దుఃఖం అనేది ఉండదు. లభించిన దాంతో తృప్తి పడుతూ ఇతరులతో ఎవరితోనే పోల్చుకోకుండా నా జీవితం నేను ఆనందంగా గడుపుతాను, లభించిన దాంతో తృప్తిగా ఉంటాను అంటే అసలు దుఃఖం అనేది ఉండదు. ఇంకా ఈ దుఃఖానికి కారణాలు ఏమిటంటే మనం ఏదైనా వస్తువుని పొందాలనుకున్నప్పుడు, ఏదైనా కర్మలు చేస్తూ ఏదైనా పొందాలనుకున్నప్పుడు అది దక్కకపోయినా దుఃఖంగా ఉంటుంది. దక్కిన తర్వాత అదేమో కోల్పోతామేమన్న భయంతో నిత్యం దాని గురించే చింతిస్తూ కూడా దుఃఖంగా ఉంటాం. మూడవది ఏంటంటే లభించిన తర్వాత వ్యామోహం తగ్గిపోతే, కొన్నాళ్ళ తర్వాత వ్యామోహం తగ్గిపోతే దాన్ని వదిలించుకోలేక కూడా దుఃఖంగా ఉంటాం. ఏదైనా మనం వస్తువుని పొందాలనుకున్నప్పుడు, సుఖం కలిగించేది పొందాలనుకున్నప్పుడు అది దక్కకపోయినా దుఃఖంగా ఉంటాం. తీరా దక్కిన తర్వాత అది కోల్పోతామేమో, మరి కాపాడుకోవాలి కదా, కోల్పోతామేమో అన్న భయం ఆలోచనతో కూడా నిత్యం దుఃఖంగానే ఉంచుతుంది. అంటే పూర్తి ఆనందంగా ఉంచదు. మూడవది ఏంటంటే తీరా లభించిన తర్వాత దాని మీద వ్యామోహం తగ్గిపోయింది అనుకోండి, వదిలించుకోలేక కూడా దుఃఖం వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, యువకుడు యువత
ఓ వివాహం చేసుకుంటే నేను జీవితాంతం ఆనందంగా ఉంటాను తాపత్రయంలో ఉంటుంది. తీరా వివాహం చేసుకున్న తర్వాత అనుకున్నది దక్కింది, కొన్నాళ్ళ తర్వాత వ్యామోహం తగ్గిపోతుంది. వ్యామోహం తగ్గిపోయి ఇంక భారతదేశంలో 100% ఎక్కడ విడాకులు కూడా ఏముండవు కదా. అలాగే వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే లభించిన దాన్ని కొన్నాళ్ళ తర్వాత వ్యామోహం తగ్గిపోతుందో ఇంకా వదిలించుకోలేక కూడా అలాగే దుఃఖంతో జీవిస్తూ ఉంటారు అన్నమాట. సో ఏదైనా పొందాలనుకున్నప్పుడు దక్కకపోయినా దుఃఖంగా ఉంటాం, దక్కిన తర్వాత కోల్పోతామన్న భయం కూడా దుఃఖాన్ని ఇస్తుంది, దక్కిన తర్వాత వ్యామోహం తగ్గిపోయాక వదిలించుకోలేక కూడా దుఃఖంగానే ఉంటాం అన్నమాట. అంటే కారణాలను లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే అందరి జీవితం కూడా ఇలా ద్వంద్వాల్లోనే ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచపు సంసార బంధంలో ఇలా ద్వంద్వాలు కానీ రెండు కానీ జీవితం నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం చాలా కాలం నుంచి సుఖంగా ఉన్నప్పుడు, చాలా కాలం నుంచి సుఖంగా జీవిస్తున్నప్పుడు ఏదైనా అనుకోని సంఘటన, దుఃఖం కలిగించే సంఘటన ఏ చిన్నది వచ్చినా మనం ఎక్కువగా బాధపడతాం. ఎందుకంటే అప్పటికే సుఖంగా జీవితం గడుస్తుంది. అందుకని చిన్న సంఘటన దుఃఖం కలిగించేసి వచ్చినా అది బాధనిస్తుంది. అది ఎలాంటిదంటే ఓ తెల్ల కాగితం మీద నల్ల చొక్క పెట్టినట్టుగా. ఓ తెల్ల కాగితం మీద నల్ల చొక్క ప్రస్ఫుటంగా కనపడుతుంది కదా. అంటే అప్పటిదాకా సుఖంగా సాగుతోంది, ఓ చిన్న సంఘటన వచ్చినా అది దుఃఖంగా కనపడుతూ ఉంటుంది. మనం అనుకున్న సంఘటన ఏది జరిగినా సరే అలా సుఖంగా జీవితం సాగిపోవటం వల్ల. అంటే తెల్ల కాగితం మీద నల్ల చొక్కలా ఉంటుంది. లేదు అప్పటిగా దుఃఖంగా జరుగుతుంది అనుకోండి, జీవితం అంతా కూడా దుఃఖంగా జరుగుతూ ఉంటే ఏదైనా చిన్న సంఘటన ఆనందాన్ని ఇచ్చేది ఉన్నా మనకి సుఖంగా అనిపిస్తుంది. అంటే నల్ల కాగితం మీద తెల్ల చొక్కలామని మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉంది. మనం ఎక్కడ సుఖం కలిగించే సంఘటన చిన్నది వస్తుందా అని మనం దాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాం. ఎవరైనా ఏమాత్రం కొంచెం ఆదరణ చూపించినా, కొంచెం బాగా మాట్లాడినా, అవి ఏ సుఖం కలిగించే చిన్నది వచ్చినా దానికోసం వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటాం అన్నమాట. అంటే నల్ల కాగితం మీద తెల్ల చుక్కల అలా అది సంఘటన ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అన్ని వైపులకి తిరుగుతూ ఉంటాం మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆ సుఖం కలిగించే సంఘటన ఎక్కడ ఉంటుందా అని అన్ని వైపులు తిరుగుతూ ఉంటాం. అంటే నల్ల కాగితం మీద తెల్ల చుక్కల పడుతుంది అది. ఇలా జీవితం అంతా ఇలా ద్వంద్వాలుగానే ఉంటుంది. ఈ ద్వంద్వాలుగా ఉన్న స్థితి నుంచి విముక్తి అంటే ఇంకే ద్వంద్వాలు కూడా మన అంతరంగాన్ని ప్రభావితం చేయకుండా ఉండే స్థితిలో ఉండటమే ముక్తి అంటే అర్థం. అంటే జీవించి ఉండగానే ఆ స్థితిని పొందటం. మనందరం కూడా ఈ దేహం మనసు అనే పంజరంలో చిక్కుకున్న పక్షిలా ఉన్నాం. ఈ దేహం మనసు అనే పంజరంలో చిక్కుకున్న పక్షిలా ఉన్నాం. ఈ పక్షి ఈ దేహం మనసుతో ఎంత బంధం అంటే ఆ పంజరంలో ఎంతలా అలవాటు పడిపోయిందంటే ఎవరైనా గురువు వచ్చి తలుపు తెరిచినా కానీ, పంజరం తలుపు తెరిచినా కానీ బయటకు వెళ్ళదు. అంటే అంతలా అలవాటు పడిపోయింది ఆ పంజరంలో. ఈ దేహం మనసు అనే చెరసాలలో బంధింపబడి ఉన్నాం మనం. బంధింపబడి ఎంతగా అలవాటు పడిపోయామంటే ఆ చెరసాల నుంచి నువ్వు బయటకు వచ్చే మార్గం ఉందన్నా రాము, ఇక్కడే సుఖంగా ఉందంటాం. అంతలా మనం ఈ దేహం మనసు అనే బంధంలో ఉండిపోయాం. అంటే వీటి గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఈ అష్టావక్ర గీతలోని ఈ సారాంశాలన్నీ మనకి ఈ మనసు చైతన్యం గురించి మనం పూర్తిగా అవగాహన రావాలంటే కొన్ని ఉపమానాల ద్వారా చాలా తేలిగ్గా తెలుస్తుంది. మనసుని సముద్రంతో పోలుస్తారు ఋషులు. అంటే ఋషుల దృష్టిలో మనందరం చిన్నపిల్లలతో సమానం కదా. వాళ్ళ జ్ఞానం దృష్టిలో మనం చిన్నపిల్లలతో సమానం. కొన్ని ఉపమానాల ద్వారా మాత్రమే మనకి తత్వం బోధపడుతుంది. ఋషులు మనసుని సముద్రంతో పోలుస్తారు. ఎందుకంటే సముద్రపు అలల్లాగా మన మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సముద్రం మీద అలల్లాగా మనసులో ఆలోచనలు అంటే ఎక్కువ అలలు తక్కువ అలలు వస్తూ ఉంటాయి. అలా పైకి ఎగిరి పడుతూ ఉంటుంది. ఇలా ఆటుపోట్లలోనే జీవితం అంతా ఉంటుంది. అంటే అలలు, ఈ సుఖం దుఃఖం అనే అలలు, గెలిపోవటమైన అలలు, గౌరవమానం అనే అలలు, లాభం నష్టం అనేవి, ఇలా అలల్లో మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇలా ద్వంద్వాల్లో జీవిస్తూ ఉంటాం. అంటే సముద్రపు అలల్లో ఉంటాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సముద్రం అంటే ఎంత విశాలంగా అనంతంగా ఉంటుంది. ఈ అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. మనసు విశాల సముద్రం, అనంతంగా ఉన్న ఒక సముద్రం లాంటిది. ఈ అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే, పైన మాత్రమే ఉంటాయి. కానీ మన సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఎంత లోతులోకి వెళ్తే అంతగా అలలు లేని స్థితి ఉంటుంది. మనం ధ్యానం చేసే ముందు ఇలా అలల్లో ఉంటాం. ధ్యానం చేసుకుని
మన కళ్ళు మూసుకుని మనసు లోతుల్లోకి వెళ్ళే కొలది, అంటే సముద్రపు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు, గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఏ అలలు లేని ప్రశాంత స్థితిని పొందుతాం. అలా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసు లోతుల్లోకి, అంటే మనసు యొక్క అంతరంగ ప్రయాణం ధ్యానం అంటే, బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం. ధ్యానము అంటే ది ఆయనము. ది అంటే బుద్ధి, ఆయనం అంటే ప్రయాణం. రామాయణం అంటే రాముని ప్రయాణం. ధ్యానము అంటే ది ఆయనము, అంటే బుద్ధి యొక్క ప్రయాణం అంటే బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణమే ధ్యానము అంటే. మనం కళ్ళు మూసుకుని శ్వాస మీద చేస్తూ మనసుని శూన్యం చేసుకున్నప్పుడు ఇప్పుడు సముద్రపు లోతుల్లో, గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళిన అనుభూతి వస్తుంది. అంటే ఏ అలల ప్రభావం లేని గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న అనుభూతిని పొందుతాం మన ధ్యానంలో. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడిని, అంటే సముద్రం తీరం మీద ఆడుకుంటున్న వాడిని సముద్రం అంటే ఏమిటి అని అడిగితే ఏమని చెప్తాడు? వాడు అలలను మాత్రమే చూస్తాడు. ఆడుకునే పిల్లవాడు అలలను మాత్రమే చూసి, సముద్రం అంటే అలలు ఎక్కువ అలలు వస్తూ ఉంటాయి, తక్కువ వస్తూ ఉంటాయి, దూరంగా కొంచెం అలలు లేకుండా ఉంటుంది, అలా మీదకి వస్తూ ఉంటాయి, ఇదే చెప్తాడు కదా చిన్నపిల్లవాడు. అంటే అజ్ఞాని ఈ దృష్టితోనే ఉంటాడనమాట. అంటే జీవితం అంతా ఎలాగే ఉంటుంది, ద్వంద్వాలుగానే ఉంటుంది, మనం ఇలా ఆటుపోట్లోనే జీవిస్తాం, ఇంతే జీవితం అంటే, ఇదే మనసు అంటే, ఈ భావంతో ఉంటాడనమాట. అదే ఒక గొప్ప జ్ఞానిని సముద్రం గురించి అడిగితే ఏం చెప్తాడు? ఒక గొప్ప జ్ఞానిని, సముద్రం గురించి పూర్తిగా తెలిసిన జ్ఞానాన్ని సముద్రం గురించి అడిగితే ఏం చెప్తాడు? సముద్రం అంటే ఈ అలలు కాదు, అవి పైన ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి, సముద్రం విశాలంగా అనంతంగా ఉంటుంది, గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తే ఎక్కడ ఏ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది, అక్కడే అన్నీ లభిస్తాయి అని జ్ఞాని చెప్పడం జరుగుతుంది కదా సముద్రం గురించి. మనం ధ్యానంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మనసు అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఈ ఆలోచనలు, ఈ ఆటుపోట్లతో ఉండే ఆలోచనలు, ద్వంద్వాలు, ఇవన్నీ కూడా ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. మనసు లోతుల్లోకి వెళ్తే, ధ్యానపు లోతుల్లోకి వెళ్తే, మనం గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్తున్నట్టుగా ఏ అలలు లేని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతామండి. మనకి ధ్యానంలో పొందే స్థితి కొన్ని ఉపమానాల ద్వారా తెలుసుకుందామండి. ఋషులు ఈ దేహాన్ని భూమితో పోలుస్తారు. అంటే భూమి నుంచే కదా ఈ దేహం, స్థూలదేహం, ఈ నామం రూపంతో ఉన్న స్థూలదేహం ఏర్పడింది, అంటే సప్తధాతువులతో ఏర్పడింది. ఈ స్థూలదేహాన్ని భూమితో పోలుస్తారు, శ్వాసని వాయువుతో పోలుస్తారు, ఈ వాయువే కదా శ్వాసగా లోపలికి వెళ్ళేది. మనసుని మేఘాలతో పోలుస్తారు. ఎందుకంటే చూడండి, మన మనసులో ఎక్కువ ఆలోచనలు కానీ తక్కువ ఆలోచనలు ఉంటాయి. మనసులో అలాగే మేఘాల్లో ఎక్కువ మేఘాలు ఉంటాయి, తక్కువ మేఘాలు ఉంటాయి. గాలి ఎటు వీస్తాటు మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మన మనసు ఆలోచనలు కూడా గాలి ఎటు వీస్తాటు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఈరోజు గాలి ఇటు వీచింది కాబట్టి మన మనసు ఇలా తీసుకొచ్చింది ఇక్కడికి. అంటే గాలి ఎటు వీస్తాటు ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, ఆనందం వచ్చిందనుకోండి మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, లేదా ఉద్రేకం వచ్చిందనుకోండి మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టుగా. అంటే మనసుని మేఘాలతో పోల్చడం ద్వారా మన మనసు స్థితి తెలుస్తుంది. అంటే ఎక్కువ మేఘాలు తక్కువ మేఘాల్లో ఎక్కువ ఆలోచనలు తక్కువ ఆలోచనలు. అలా గాలి ఎటు వీస్తాడు మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి, మన మనసు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, ఉద్రేకం వస్తే మేఘాల నుంచి మెరుపు వచ్చినట్టుగా, ఇలా మనసుని ఋషులు మేఘాలతో పోలుస్తారు. మేఘాలకి పైనే ఉంది, అన్ని మేఘాలకి పైనే ఉంది ఆకాశం. ఇప్పుడు ఏ మేఘాలు లేని స్థితి కూడా ఉంది కదా, ఏ మేఘాలు లేని స్థితి ఉంది కదా, అంత ఆకాశంగా ఉంటుంది కదా. అందుకనే ఆకాశం ఆత్మ అంటారు. ఆకాశం బ్రహ్మ, ఆకాశం ఆత్మ అంటే ఏ మేఘాలు లేని ఆకాశం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసును శూన్యం చేసుకుంటాం, శ్వాస మీద చేస్తూ మనసును శూన్యం చేసుకుంటాం. మనసును శూన్యం చేసుకోవటం అంటే ఏ మేఘాలు లేని స్థితిని పొందుతున్నాం, ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందుతున్నాం మనం ధ్యానం చేస్తున్నప్పుడు. కొంతమంది అడగొచ్చు, మేము ధ్యానం చేస్తున్నామండి కానీ పూర్తిగా ఇంకా అంత ఆకాశం లాంటి శూన్య స్థితిని అనుభూతి పొందట్లేదని. కొత్తగా ధ్యానంలోకి వచ్చేవాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నామండి కానీ ఇంకా ఆకాశం లాంటి ఆ శూన్య స్థితిని అనుభూతి పొందట్లేదని. ఎందుకు అనుభూతి పొందట్లేదు? వాళ్ళ మనసులో ఇంకా ఆలోచనలు ఉంటున్నాయి. మరి మేఘాలు పైన దట్టంగా ఉంటే ఆకాశం కనపడుతుందో?
మేఘాలు పైన దట్టంగా ఉంటే ఆకాశం కనపడదు కదా. కొన్ని తక్కువ మేఘాలతో ఉన్న ఆకాశం పూర్తిగా అనుభూతి పొందలేం కదా. అలా మన మనసుని, ఆలోచనల్ని పూర్తిగా శూన్యం చేసుకుంటేనే ఆకాశం స్థితిని, అంటే అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందటమే ధ్యానము అంటే. ధ్యానము అంటే బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం, మనసుని శూన్యం చేసుకోవటం ధ్యానము అంటే. ధ్యానము అంటే మనసుని శూన్యం చేసుకోవటం, అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందటం. అంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటం. మనం పైకి చూసి ఏ మేఘాలు లేని ఆకాశం చూస్తే ఎలా ఉంటుంది? ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి స్థితిని మనం అనుభూతి పొందుతాం ధ్యానంలో. లేదు అటువంటి స్థితిని అనుభూతి పొందట్లేదు అంటే ఇంకా మనలో ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఏవో ఆలోచనలు ఇంకా వస్తున్నాయి. అందుకే పూర్తి స్థితిని, ఆ శూన్య స్థితిని అనుభూతి పొందలేకపోతున్నాం. అంటే యోగ చిత్తవృత్తి నిరోధ, అంటే చిత్తవృత్తులన్నిటిని నిరోధించుకోవటమే యోగము అని. అంటే మనసులో వచ్చే ఆలోచనలన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని ఆలోచనల్ని నిరోధించుకోవటమే ధ్యానము అని. అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? మన స్వరూపాన్ని మనం దర్శిస్తాం. మన స్వరూపాన్ని మనం దర్శిస్తాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా స్వరూపం ఏంటి, అంటే నేను ఎవరిని అని నిత్యం ప్రశ్నించుకోవాలి. నేను ఎవరిని అనేది ప్రశ్నించుకోవాలి. ఇక్కడ నేను అంటే అర్థం ఏమిటంటే, ఈ నేనెవరు అన్న ప్రశ్నలో నేను అంటే అర్థం ఏమిటంటే, ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి నేను అంటే. నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో. ఉదాహరణకి ఈ బాహ్య ప్రపంచంలోని ఈ ప్రపంచం ఏమి నేను కాదు కదా, ఇది నిత్యం మారిపోతూ ఉంటుంది. రెండవది వస్త్రాలు నావే, కానీ నేను ఈ వస్త్రాలు కాదు కదా, వస్త్రాలు మారిపోతూ ఉంటాయి. ఇది తేలిగ్గా అర్థమవుతుంది కదా. అలాగే ఈ దేహం నాదే, కానీ నేను ఈ దేహం కాదు. ఎందుకంటే దేహం కూడా మారిపోతూ ఉంటుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా దేహం మారిపోతూ ఉంటుంది. ఎన్నో లక్షల కణాలు పుడతా ఉంటాయి, పోతూ ఉంటాయి ప్రతి క్షణం. దేహం మనం సూక్ష్మంగా పరిశీలిస్తే, అంటే సూక్ష్మతమంగా, సూక్ష్మతరంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా, మహాసూక్ష్మంగా పరిశీలిస్తే ప్రతి క్షణం కూడా లక్షల కణాలు పుడతా ఉంటాయి, పోతూ ఉంటాయి. నిత్యం లోపల మారిపోతూనే ఉంటుంది దేహం. దేహం నాదే, నేను ఈ దేహం కాదు అన్న భావన ఏర్పడాలి. ఇక్కడ నేను అంటే అర్థం ఏమిటి? ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో. దేహం మారిపోతూ ఉంటుంది కదా, ఇది గమనించబడేది ఏది కూడా నేను కాదు. ఈ బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలు గమనించబడేవి, దుస్తులు గమనించబడేవి, దేహం గమనించబడేది ఏది కూడా నేను కాదు. ఈ ముఖ్యమైనది ఏంటంటే, దీని తర్వాతది మనసు నాదే, కానీ నేను ఈ మనసు కాదు. ఎందుకంటే మనసు మారిపోతూ ఉంటుంది కదా, నిత్యం మనసు మారిపోతూ ఉంటుంది. నిత్యం మారిపోతూ ఉండేది నేను కాదు. ఇక్కడ నేను అంటే అర్థం, ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో, అంటే మార్పు లేనిదిగా ఉంటుందో, అది నేను అని గ్రహించాలన్నమాట. ఈ ఒక్క సత్యం, ఈ విషయం తెలుసుకుంటే నేరుగా ఆత్మజ్ఞానాన్ని అనుభూతి పొందుతాం, నిత్యం ఒక పరమానంద స్థితిలో ఉంటాం. ఇక్కడ నేను అంటే గమనించబడేది ఏది కూడా నేను కాదు, ఎందుకంటే మారిపోతూ ఉంటుంది నిత్యం. ఈ దేహం గమనించబడేది, మనసు గమనించబడేది. మరి నేనెవరు? నేను గమనించేవాడను అంటే నా మనస్సుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు. అంటే మనసుని గమనించేవాడిగా, మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని సాక్షి స్వరూపంగా గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు. ఇప్పుడు నిన్నటికి, ఈరోజుకి, రేపటికి గమనించేవాడిగా ఏమన్నా మార్పు ఉంటుందా? మనసుని గమనించేవాడిగా, మనసుని, దేహాన్ని, బాహ్య ప్రపంచాన్ని మనసుని గమనించేవాడిగా ఏమైనా మార్పు ఉంటుందా? ఇప్పుడు ఉదయాన్నే నిద్ర లేచి ధ్యానం చేసుకుంటాం, ధ్యానంలో మనసుని శూన్యం చేసుకుంటాం, మనసుకి అతీతంగా ఉన్న స్థితిని అనుభూతి పొందుతాం. దాన్ని ధ్యానంలోంచి బయటకు వచ్చి గమనించటం, అంటే మనసుని
గమనించటం, మనసు ఆలోచనని గమనించటం, దేహం ఈ మనస్సు దేహంతో జరిగే కర్మల్ని గమనించటం, మనస్సు దేహం యొక్క ధర్మాలుగా కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు. ఇప్పుడు సాక్షి స్వరూపంగా ఆ స్థితిలో మార్పు ఉండదు. అంటే 10 సంవత్సరాల ముందు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత తీసుకున్నా గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు. గమనించబడేది ఏది కూడా నేను కాదు. ఇది మనస్సు గమనించబడేది, దేహం బాహ్య ప్రపంచం గమనించబడేవి, ఇదేది కూడా నేను కాదు. ఈ దుస్తులు నావే, కానీ నేను ఈ దుస్తులు కాదు. దేహం నాదే, నేను ఈ దేహం కాదు. మనస్సు నాదే, నేని దేహం మనస్సు కాదు. మరి నేనెవరు? నేను అంటే అర్థం స్పష్టంగా తెలియాలి. ఇక్కడ నేను అంటే ఏ స్థితి అయితే జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో, అంటే మార్పు లేకుండా ఉంటుందో, అంటే గమనించేవాడిగా ఆ స్థితిలో ఎప్పుడు మార్పు ఉండదు. ఇప్పుడు సాక్షి స్వరూపంగా అంటే మనసుని దేహాన్ని బాహ్య ప్రపంచాన్ని గమనించేవాడిగా ఆ స్థితిలో మార్పు ఉండదు. ఇక్కడ మనం చెప్పుకున్న ఉపమానంలో ఈ దేహాన్ని ఋషులు భూమితో పోలుస్తారు. మీరు సమాధానం చెప్తూ ఉండాలి. దేహాన్ని ఋషులు భూమితో పోలుస్తారు, శ్వాసని వాయువుతో పోలుస్తారు, మనసుని మేఘాలతో పోలుస్తారు. మనసుతో మేఘాల పోలికి సరిపోయిందా? మనసులో ఎక్కువ ఆలోచనలు తక్కువ ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి కదా. మేఘాలు కూడా వచ్చిపోతూ ఉంటాయి, ఎక్కువ మేఘాలు తక్కువ మేఘాలు. గాలి ఎటు వీస్తాడు వెళ్తూ ఉంటాయి మేఘాలు. మన మనసు కూడా అంతే కదా. ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, ఉద్రేకం వస్తే మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టుగా, ఒకసారి జీవితం ఎంతో రంగుల కల్లా అనిపిస్తుంది, ఒక ఇంద్రధనస్సులాగా. అన్నీ ఇలా అలాగే ఉంటుంది మనస్సు. ఈ మేఘాలకి పైనే ఉంది ఆకాశం. మన ధ్యానంలో మనసును శూన్యం చేసుకుని ఆకాశం లాంటి స్థితిని అనుభూతి పొందుతాం, ధ్యానంలో జరిగేది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అష్టావకర గీతలోని సందేశం ఏంటంటే, ఈరోజు మనం అష్టావకర గీత గురించి చెప్తున్నాం కాబట్టి అష్టావకర గీతలోని సందేశం ఏంటంటే, ధ్యానం అనేది ఒక మార్గం మాత్రమే ఆ స్థితిని అనుభూతి పొందటానికి. ఈ ధ్యానం అనేది ఆకాశం లాంటి అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందటానికి ఒక మార్గం మాత్రమే. దీని లక్ష్యం వేరు. ఆ లక్ష్యం ఏంటంటే సాక్షితత్వము. ఇక్కడ సాక్షితత్వం అంటే ఏంటి? మన అంతరంగంలోని ఆకాశాన్ని అనుభూతి పొందాం, మన స్వరూపాన్ని అనుభూతి పొందాం, మనసును దాటిన స్థితిని ఆ స్వరూపాన్ని అనుభూతి పొందాం. ఇప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాక మనం కళ్ళు తెరిచి మనస్సు దేహంతో బాహ్య ప్రపంచంలో కర్మలు చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ సాక్షితత్వం అంటే ఆకాశం మేఘాలని చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనసు ఆలోచనల్ని గమనించటం అంటే మనసు ఆలోచనలు నిత్యం గమనించటం అంటే మనోదేహాలతో. మనసే ఈ దేహం. ఇప్పుడు దేహం అంటే స్థూలంగా ఉండేది, మనసు అంటే సూక్ష్మంగా ఉండేది. ఈ మనోదేహాలతో బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. అంటే సాక్షితత్వం అంటే మనసుని గమనించే స్థితిలో ఉండటం అన్నమాట. అంటే మనోదేహాలతో జరిగే కర్మల్ని గమనించే స్థితిలో ఉండటం. అంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అన్నమాట. అంటే జీవితం అంతా కూడా అంతరంగం ఆకాశం లాంటి స్థితిని అనుభూతి పొందుతూ ఉంటుంది. మనసు దేహంతో జరిగే కర్మల్ని ఒక సాక్షి స్వరూపంగా గమనించే స్థితిలో ఉంటుంది. ఆకాశం మేఘాలని చూస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక సముద్రం ఉపమానం చెప్పుకున్నాం కదా. సముద్రం ఉపమానంలో మనసు సముద్రం లాంటిది. ఈ మనసులో వచ్చే ఆలోచనలు సముద్రం పైన అలలు లాంటివి. మనం అలల్లో ఉంటాం. మనం ధ్యానం చేసుకుని సముద్రపు లోతుల్లోకి వెళ్ళిన అనుభూతి, అది గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళిన అనుభూతి వస్తుంది ధ్యానంలో. అంటే ఏ అలలు లేని గాఢ సముద్రపు లోతుల్లోని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం. అంటే ధ్యానం ఒక మార్గంగా మన మనస్సులోని స్థితిని అనుభూతి పొందుతాం. అంటే మనసును దాటిన స్థితిని, బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం ద్వారా ఆ శూన్య స్థితిని అనుభూతి పొందుతాం. అంటే ఏ అలలు లేని స్థితిని అనుభూతి పొందుతాం. అంటే ధ్యానం ఒక మార్గంగా ఆ స్థితిని అనుభూతి పొందుతాం. కానీ సాధారణంగా ఏం జరుగుతుందంటే ధ్యానం నుంచి బయటికి రాగానే అంటే అలల్లోకి వచ్చేస్తున్నాం. మళ్ళీ తిరిగి ధ్యానం నుంచి బయటికి రాగానే మళ్ళీ అలల్లోకి వచ్చేసి అదే ప్రపంచం కదా, అదే కుటుంబం, అదే సంసారం, అదే ప్రపంచం, మళ్ళీ అలల్లోనే ఉంటున్నాం అన్నమాట. అది జరుగుతోంది. ఒక మార్గంగా ఆ స్థితికి వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి అలల్లోకి వచ్చేస్తున్నాం. మరి ఏంటి తేడా?
మరి ధ్యానం రోజు ఒక గంట చేస్తున్నాం అనుకోండి, ఆ గంట సేపు ప్రశాంత స్థితిలో ఉండటం, అంటే మిగిలిన సమయంలో అందరిలాగే అదే కుటుంబం, అదే సంసారం, అదే భ్రమలు, అదే జీవితంలో జరుగుతుంది కదా. మరి ఏమిటి తేడా? అంటే ఏమిటి తేడా అంటే సాధారణంగా ప్రపంచంలో రెండే ఉంటాయి, ఒకటి ధ్యానం, ఇంకోటి పరధ్యానం. ఇప్పుడు ధ్యానం అలవాటు లేని వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేరు, చిన్న చిన్న సమస్యలు కూడా తట్టుకోలేరు. అలాగే పెద్ద సమస్య ఏమైనా వస్తే ఇంక జీవితం ఎందుకు అని ఆత్మహత్య కూడా వెళ్ళిపోతూ ఉంటారు ధ్యానం అలవాటు లేని వాళ్ళు. కానీ ధ్యానం అలవాటు ఉన్నవాళ్ళు చిన్న చిన్న సమస్యలను తట్టుకోగలుగుతారు, అంటే ద్వంద్వాలన్నీ కొంచెం ఒకేలా తీసుకోవడం జరుగుతుంది. బాగా పెద్ద సమస్య వచ్చినా ఏదో కొంత సమయం దుఃఖంలో ఉన్నా కానీ మళ్ళీ తిరిగి ధ్యానంలోకి వచ్చి మళ్ళీ ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతారు. అంటే ధ్యానం అలవాటు లేని వాళ్ళకన్నా ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం మెరుగ్గా ఉంటుంది, అంటే చిన్న చిన్న సమస్యలు తట్టుకోగలుగుతూ ఉంటారు. పెద్ద సమస్య వచ్చినా కాసేపు కొంత దుఃఖపడినా కానీ వెంటనే మళ్ళీ కొంచెం జీవితాన్ని గడుపుతూ ఉంటారు, అంతవరకు ఉపయోగం ఉంటుంది. కానీ ధ్యానం ఒక మార్గంగా ఆ స్థితిని అనుభూతి పొందుతాం, కానీ దీని లక్ష్యం వేరు. ఈ ధ్యానం యొక్క లక్ష్యం వేరు. లక్ష్యం ఏమిటి? సాక్షితత్వము. సాక్షితత్వం అంటే ఇలా అలల్లో జీవిస్తూ ఉండేవాళ్ళం, అది అజ్ఞానంలో జీవిస్తున్నట్టు. మనం ధ్యానం లోతుల్లోకి వెళ్ళి, అంటే గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళి ఆ స్థితిని అనుభూతి పొందుతాం కదా, ఒక మార్గంగా ఆ స్థితిని అనుభూతి పొందుతాం. ఇక్కడ సాక్షితత్వం అంటే గాఢ సముద్రపు లోతుల నుంచి అలలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అన్నమాట. అంటే అంతరంగంలో ఎప్పుడు కూడా ఆ శూన్యస్థితే ఉంటుంది, ఆ ప్రశాంత స్థితే ఉంటుంది. కానీ గాఢ సముద్రపు లోతుల నుంచి మన మనసులో వచ్చే ఆలోచనల్ని గమనిస్తున్నట్టుగా ఉండే స్థితి పొందుతాం అన్నమాట సాక్షితత్వంలో. ఇక మూడవ ఉపమానం, మనకి సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు మన ధ్యానంలో కూడా ఏం జరుగుతుందంటే కళ్ళు మూసుకుని మనం ఈ ఆజ్ఞాచక్రంపై మనసు కేంద్రీకరించి సహస్రారాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఒక అంగుష్ట మాత్ర విద్య అని ఒక చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం. సహస్రారంలో ఒక చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. ఆ చైతన్య కేంద్రాన్ని ధ్యానాన్ని అనుభూతి పొందుతాం. తిరిగి ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ చైతన్య కేంద్రం నుంచి మనసు ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్యంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ చైతన్య స్వరూపంగానే ఉంటాం. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ చైతన్య స్వరూపంగా ఉంటాం. గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మనో ఆలోచనల ప్రవాహం ద్వారా బాహ్య ప్రపంచంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. అది ఎలా అంటే సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వచ్చి భూమి మీద వ్యవహారాలు జరుగుతున్నట్టుగా, సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి భూమి మీద వ్యవహారాలు జరుగుతున్నట్టుగా మనలో ఉన్న చైతన్య కేంద్రం నుంచి మనో ఆలోచనల ప్రవాహం ద్వారా ఈ దేహం మీద బాహ్య ప్రపంచంలో కర్మలు జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి భూమి మీద వ్యవహారాలు జరుగుతున్నాయో అలాగే ఈ చైతన్య కేంద్రం నుంచి మనస్సు, ఈ మనో ఆలోచనల ఈ ప్రవాహం ద్వారా బాహ్య ప్రపంచంలో కర్మలు జరుగుతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఏం వ్యవహారాలు ఏం జరుగుతున్నా అవి సూర్యుడిని ఏమన్నా ప్రభావితం చేస్తాయా? భూమి మీద ఏం వ్యవహారాలు జరుగుతున్నా అవి సూర్యుడిని ఏమైనా ప్రభావితం చేస్తాయా? సూర్యుని సాక్షి అంటాం కదా, ఏం ప్రభావితం చేయవు కదా. అంతే స్పష్టంగా, అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని, ఈ దేహంలో ఏ మార్పులైనా రాని, మనసులో ఏ ఆలోచనలు వచ్చిపోని, నీవు జీవించి ఉన్నంత వరకు నీలో ఆ చైతన్య కేంద్రాన్ని ఇవేమీ ప్రభావితం చేయవు. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతున్నా, దేహంలో మనసులో ఏ మార్పులు ఏమొచ్చి పోతున్నా ఆ చైతన్య కేంద్రాన్ని నీవు జీవించి ఉన్నంత వరకు ఎందుకన్నామంటే ఈ సౌర కుటుంబం ఉన్నంత వరకు భూమి మీద ఏం వ్యవహారాలు జరిగినా సూర్యుని ప్రభావితం చేయవు కదా. ఎంత స్పష్టంగా ఉంది. అంతే స్పష్టంగా, అంతే సత్యంగా బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగని, దేహంలో ఏ మార్పులైనా రాని, మనసులో ఏ ఆలోచనలు వచ్చిపోని ఆ చైతన్య కేంద్రాన్ని ఏమీ ప్రభావితం చేయవు. మన ధ్యానంలో పొందేది ఆ చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. అది నా స్వరూపం, అది నా స్వస్థితి, అది నా సహజ స్థితి. దాన్ని అనుభూతి పొందటమే స్వగృహాన్ని చేరటం అంటే. అది నా స్వగృహాన్ని చేరటం అంటే ఆ స్థితిని అనుభూతి పొందటం. అది నా మూలం, నా కేంద్రం, నా జీవితం, నా అస్తిత్వం. ఆ అస్తిత్వాన్ని నిత్యం అనుభూతి పొందటమే, అస్తిత్వం యొక్క పరిమళమే దివ్యత్వము అంటే. ధ్యానం లోతుల్లోకి వెళ్ళి ఆ స్థితిని అనుభూతి పొంది
ఈ ధ్యానం యొక్క లక్ష్యం సాక్షితత్వము, ఒక సాక్షి స్వరూపంగా జీవించటం, అదే సాక్షితత్వము. ఆ సాక్షితత్వాన్ని అష్టావక్ర గీత బోధిస్తుంది. అంటే జనకుడు ప్రశ్నించాడు, జ్ఞానం, ముక్తి, వైరాగ్యాల గురించి చెప్పమని. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం గురించి, ముక్తి అంటే జీవించి ఉండగానే ఈ ద్వంద్వాల నుంచి, రెండుగా ఉండే ఈ జీవితంలో ఈ ద్వంద్వాల నుంచి విముక్తి అని. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందామో ఇక బాహ్య ప్రపంచంపై వస్తు విషయాలపై ఇంకా ఆసక్తి ఉండదు, ఆసక్తి పోతుంది. ఈ దేహం మీద మార్పులపై ఆసక్తి ఉండదు, మనసు ఆలోచనలు వచ్చిపోయే ఆలోచనతో ఆసక్తి ఉండదు. దాన్ని వైరాగ్యం అంటాము. కేవలం ఆత్మజ్ఞానం వైపే దృష్టి ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ప్రశ్న అడగాలనుకున్నప్పుడు జ్ఞానం, ముక్తి, వైరాగ్యాల గురించి అడగాలి. ఏ గురువు సమీపం దగ్గరికి వెళ్ళినా సరే ఈ మూడు మాత్రం అడగాలి, గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం గురించి బోధించండి, జీవించి ఉండగానే నేను ముక్తిని ఎలా పొందాలి. సో దానికి అనాసక్తి ఉండాలి కదా. మనందరం మరి ఎందుకు ఆ స్థితిలో ఉండట్లేదు? బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలపై తాదాత్మ్యం చెందిపోయాం, మోహంలో పడిపోయాం. మన ఆత్మ వస్తువుని తాకట్టు పెట్టేస్తాం. అంటే బంగారం లాంటి ఆత్మస్థితిని బాహ్య ప్రపంచంలోని చిన్న చిన్న విషయాలపై తాకట్టు పెట్టేస్తాం అన్నమాట. ఒక వ్యామోహంలో తాదాత్మ్యంలో పడిపోయాం. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ నిర్వాహకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.